హలో ఎవ్రీవన్, నేను ఇమ్రాన్. సోఫాస్టిక్లో మీ స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే ఒక డైనింగ్ టేబుల్. ఇది 6 సీటర్ డైనింగ్ టేబుల్ యాక్చువల్గా. సో 4 చైర్స్ చేసాము, ఒక బెంచ్ చేసాము అనమాట. సో ఫస్ట్ నేను మీకు చూపించబోయే చైర్స్. సో ఈ చైర్స్ డిజైన్ చూడండి మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చైర్స్కి మొత్తం టేకుడ్లో చేసామన్నమాట. చైర్స్కి ఈ బ్యాక్ రౌండ్ చేసేసాము, 4 లెగ్స్ గిట్లా ఇక్కడ షేప్స్ రౌండ్ చేసాము. లెగ్స్ మొత్తం రౌండ్ ఉన్నాయి చూడండి. అండ్ ఈ ఫినిష్ వచ్చేసి మనకి లెదరేట్ ఫినిష్ అనమాట. ఎంత కంఫర్టబుల్గా ఉందంటే సూపర్గా మీరు ఇక్కడ కూర్చుంటే ఇలాగా పర్ఫెక్ట్గా మీకు బ్యాక్ సైడ్లో టచ్ అవుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో ఇలాగా చైర్స్. సో 4 చైర్స్ ఇచ్చాము. అండ్ ఇటువైపు వచ్చేసి మీకు బెంచ్ ఇచ్చాము. సో 1 బెంచ్ ఉంది. బెంచ్ గిట్లా కార్నర్స్ సేమ్ మోడల్లో చేసాము, రౌండ్ లెగ్స్ ఇటువైపు రౌండ్ చేసేసాము బెంచ్కి. అండ్ డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకి టేకుడ్ ఫినిష్లో ఉందన్నమాట. సో మొత్తం డైనింగ్ టేబుల్ టేకుడ్లోనే, ఇది ప్లైవుడ్ వీనియర్ ఫినిష్ ఏమి ఇవ్వలేదు దీనికి మేము. ఈ టాప్ గిట్లా మీరు చూస్తుంది టేకుడ్లోనే ఉంది. ఆల్మోస్ట్ మనకి 20 mm ప్యానల్స్ని ఫిక్స్ చేసాము. దీంట్లో వచ్చేసి మనకి 3 ప్యానల్స్ ఉంటాయి. 3 ప్యానల్స్ని జాయిన్ చేసేసి పెద్ద పెద్ద ప్యానల్స్ని ఒక సింగిల్ యూనిట్ చేసాము. దాన్ని సరౌండింగ్ ఒక బార్డర్ క్రియేట్ చేసేసి దాన్ని ఫిక్స్ చేసాము. అండ్ ఇలాగా షేప్ ఇచ్చేసాము అనమాట. దాన్ని కటింగ్ షేప్, కార్నర్స్ రౌండ్ చేసేసాము. దానిపైన 8 mm టఫ్ అండ్ గ్లాస్ని ఫిక్స్ చేసాము. కింద వచ్చేసి ఇలా లెగ్స్ డిజైన్ మొత్తం స్లీక్గా ఇచ్చాము. అండ్ కార్నర్కి వచ్చేసి ఇలా స్లైంటింగ్ చేసేసాము. అండ్ బ్యాక్ సైడ్ నుండి చూసుకుంటే ఆ షార్ప్ ఎడ్జెస్ అనేది వచ్చాయి. ఆ ఎడ్జెస్ వల్ల చాలా స్లీక్ అండ్ నీక్ లుక్ వస్తుంది మనకి. అండ్ సైడ్ నుండి చూడండి ఆ టేకుడ్ గ్రెయిన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది క్రాఫ్ట్మెన్షిప్ వచ్చేసి మనకి టోటల్గా హ్యాండ్మేడ్ ఉంటుంది అండ్ కస్టమైజేషన్ ఉంటుంది మన దగ్గర. ఎలాంటి డిజైన్ ఉన్నా మన దగ్గర పాసిబుల్ అయిపోతుంది అనమాట. ఇది చేసేటప్పుడు మన వర్కర్స్ చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ తోటి క్రాఫ్ట్ చేసేసి చేస్తారనమాట. సో ఇది హ్యాండ్మేడ్ ఫర్నిచర్ ఉంటుంది మొత్తం మనకి. అండ్ క్వాలిటీ వచ్చేసి మనకి హై క్వాలిటీలో ఉంటుంది. లైక్ న్యాచురల్ మెటీరియల్స్ యూజ్ చేసేసి టేకుడే యూజ్ చేస్తాం జనరల్గా. అండ్ న్యాచురల్ టేకుడ్ ఉంటుంది మనకి, దీంట్లో ఆర్టిఫిషియల్ ఏమి ఉండదు. చైర్స్ ఇట్లా మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ కానివ్వండి, లెదరేట్ కానివ్వండి చాలా ప్రీమియంగా ఉంటుంది. స్టిచ్చింగ్ ఇట్లా చూడండి మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్, ఇది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో ఇలాంటివి యునీక్ అండ్ ప్రీమియం ఫర్నిచర్స్ కోసం మీరు సోఫాస్టిక్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కస్టమైజ్ ఫర్నిచర్ మీరు తీసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.